అంతర్మదంలో ఎప్పుడు వైసీపీ పడదు. అబద్ధం. గుర్తుపెట్టుకో, అసలు అంతర్మదనం పడాల్సిన అవసరమే ఉండదు. అసలు వైసీపీ పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఇంతకన్నా ఎందుకు తొందర, వెయిట్. ఇక మొదలెడదామా? అధికారంలోకి వచ్చింది ఎక్కడ? వైసీపీ ప్రారంభమైంది ఇప్పుడు. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ ఒక ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకోండి. ఏంటంటే, చెప్పు. అధికారం లేనప్పుడు పోయే వారి గురించి ఆలోచించకండి. ఎందుకు అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. అధికారం లేనప్పుడు పోయే వాళ్ళ గురించి ఆలోచించకండి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఏసీబీ కేసులు కానీ, సిఐడి కేసులు కానీ, పోలీసు కేసులు కానీ. మావా ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంట ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. ఎన్ని పెట్టుకున్నా భయపడే ప్రశ్న లేదు. భయపడే వాళ్ళు సర్దుకుంటారు, ధైర్యంగా ఉండేవాళ్ళు నిలబడతారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నిలబడి పోరాడటం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించటంతోనే అసలు ఈ రాజకీయ పార్టీ దూకుడు ప్రారంభమైంది. విలువలు లేనోడు జగన్, నువ్వు క్రిమినల్ జగన్. అందువల్ల ఎంతమంది లోపల పెడతారు. మళ్ళా వస్తారు, కొంతమంది వెళ్ళారు కదా. ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఇది రియలైజేషన్. ఏది మా సురేష్ గారు వెళ్ళాడు, 150 రోజులు ఉన్నాడు, వచ్చాడు. మా రామకృష్ణారెడ్డి 50 రోజులు ఉన్నాడు, ఎమ్మెల్యే, వచ్చాడు. ఇప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు లోపల ఉన్నాడు, వస్తాడు, అక్కడే ఉన్నాడు కదా. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలు. ఇంకా ఎవరినో విడుదల రజనీ గారిని లోపలేస్తామంటున్నారు. అదేంటి నాని గారిని లోపలేస్తామంటున్నారు. అప్పుడప్పుడు ఆయన ఎవరో ఉన్నాడు విజయవాడలో, నిన్ను కూడా వేస్తాం అమ్మటి అంటున్నాడు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఎవడు భయపడతాడు చెప్పండి, నాకు అర్థం కాలా. కాదని ఎవడైనా నన్ను కెలకాలని చూస్తే ఒక్కొక్కడికి భయపడేవాడు ఎవ్వరు లేరు. భయపడి ఉంటే సర్దుకుంటారు. నాగరాజు ఆఖరిలో సర్దుకోనివ్వండి. టైం వచ్చినప్పుడు అద్భుతంగా ముందుకు సాగుతాం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏసీబీ కేసులకి, సిఐడి కేసులకి, పోలీసు కేసులకి, నిర్బంధాలకి, అరెస్టులకి జడిసే పనే లేదు. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. శ్లోకం చూసేవా, చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు. చెప్పు, చెప్పి తగలడు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. అరెస్టులను సాగించి ప్రజాశక్తి నడ్డలేరు. కొద్దిగా బాబు సవరణ చేస్తున్నా. అరెస్టులను సాగించి జగన్ శక్తి నడ్డలేరు. రాసుకోండి, ఆ తర్వాత చూసుకోండి. ఎక్కడ పెట్టుకోవాలని నాకు బాగా తెలుసు. సారీ. ఈ 4 సంవత్సరాల్లో ఈ వికృతమైన చేష్టలు చేస్తున్నా. అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థాంక్యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. పోలీసును ఆయుధంగా ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నా.
ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఎర్ర బుక్కు రచయిత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి దుస్థితి రాబోయే కాలంలో మనమే చూస్తాం. రాబోయే కాలంలో కూడా అదే జరుగుతుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?